ఈ వార్త మీకు తెలుసా? డిసెంబర్ 21, 2024 రోజున పగలు 8 గంటలు మాత్రమేనట. సాధారణంగా ఒక రోజు అంటే పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు ఉంటుంది. అయితే కొన్నిసార్లు పగలు ఎక్కువగా ఉండడం, రాత్రులు తక్కువగా ఉండడం, పగలు తక్కువగా ఉండి రాత్రులు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సాధారణంగా ఇలా జరిగే ప్రక్రియను అయానంతం అంటే సోల్స్టియస్ అంటారట. తాజాగా అలాంటి రోజు ఈ సంవత్సరం డిసెంబర్ 21 తేదీన రాబోతుంది. ఈ రోజున పగటి సమయం తక్కువగా, రాత్రి సమయం చాలా ఎక్కువగా ఉంటుంది. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? సూర్యుడికి సుదూరంగా భూమి ఉంటుంది. అంటే సూర్యుడు మధ్యాహ్న సమయంలో ఆకాశంలో అత్యధిక లేదా అత్యల్ప స్థానానికి చేరుకున్నప్పుడు సూర్యుని చుట్టూ భూమి కక్ష్యలో ఉండే 2 బిందువులను అయానంతం అంటారు. దీని ఫలితంగా సంవత్సరంలో అతి పొడవైన రోజు అంటే వేసవి కాలపు అయానంతం, అతి తక్కువ రోజు శీతాకాలపు అయానంతం వస్తుంది. ఇది ప్రతి సంవత్సరం 2 సార్లు జరిగే ఘట్టం. ఇక పగలు సమయం తక్కువగా, రాత్రి సమయం ఎక్కువగా ఉండే పరిస్థితిని శీతాకాలం అయానంతం వింటర్ సోల్స్టిస్ అంటారు. ఇది సాధారణంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 19 నుంచి 23 మధ్యలో ఏదో ఒక రోజు జరుగుతుంది. శీతాకాలపు అయానంతం ఏర్పడే రోజును సూర్యుని నుంచి భూమికి దూరం ఎక్కువగా ఉంటుంది. అలాగే చంద్రకాంతి భూమిపై ఎక్కువ సమయం ఉంటుంది. ఇక ఈ రోజున భూమి దాని ధ్రువం వద్ద 23.4 డిగ్రీల వంపులో ఉంటుంది. ఈ సహజ మార్పు కారణంగా 2024 డిసెంబర్ 21న ఈ సంవత్సరం అత్యంత తక్కువగా పగలు 8 గంటలు, సుదీర్ఘమైన రాత్రిగా చంద్రకాంతి 16 గంటల వరకు ఉంటుంది. అయానాంతంపై నమ్మకాలు ఏంటంటే శీతాకాలంలో ఏర్పడే అయానాంతంపై పలు దేశాలలోని ప్రజలు పలు రకాల నమ్మకాలను పాటిస్తున్నారు. చైనాతో పాటు ఇతర తూర్పు ఆసియా దేశాలలో బౌద్ధ మతంలోని యన్ యాంగ్ శాఖకు చెందిన ప్రజలు ఈ రోజును ఐక్యత, శ్రేయస్సుకు ప్రతీకగా నమ్ముతూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉత్తర భారతదేశంలో శ్రీకృష్ణునికి నైవేద్యం సమర్పించి గీతాపారాయణం చేస్తారు. రాజస్థాన్లోని పలు ప్రాంతాలలో పుష్యమాస పండుగను ఘనంగా జరుపుకుంటారు. సూర్యుడు ఉత్తరాయణ ప్రక్రియ శీతకాలం అయానంతం నుంచి మొదలవుతుంది. అందుకే మన దేశంలో దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. తగ్గనున్న ఉష్ణోగ్రతలు. శీతాకాలపు అయానంతం ఏర్పడే రోజు, తేదీ ఏటా మారుతూ ఉంటుంది. ఇక ఈ సంవత్సరం 21 తేదీన ఈ అరుదైన ఘట్టం సంభవిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక ఈ రోజున సూర్యకిరణాలు ఆలస్యంగా భూమికి చేరుతాయి. ఈ కారణంగా ఉష్ణోగ్రతలలో మార్పులు సంభవించి దేశవ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరికొన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.